హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ వీడియోని లైక్ చేశారా? ఇప్పటివరకు లైక్ చేయకపోయింటే వచ్చిన లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే వడపిండి కలుపుతున్నానండి. ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేశాను. కొంచెంగానే ఇడ్లీ పిండి ఉంది, ముందు రోజు వేసాను, కొంచెం ఉంది, అందరికీ సరిపోదని నైటే కొంచెం మినపప్పు నానబెట్టేసి పెట్టేశాను అనమాట. మినపప్పు ఒక గుప్పెడు బియ్యం కూడా వేసాను, వడలు బాగా క్రిస్పీగా వస్తాయని చెప్పేసి. ఇంకా ఇవన్నీ అయితే రుబ్బేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని బాగా గట్టిగానే రుబ్బుకున్నాను. ఇంకా ఆ తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయలేదండి, వేస్తే వీళ్ళు అసలు తినరనమాట. పచ్చిమిర్చి వేసానంటే ఇంకా అవి వేరడానికి సరిపోతుంది వీళ్ళకి. ఆనియన్సే వేయను దాదాపుగా. ఇప్పుడు నాన్న అందరు ఉన్నారు కాబట్టి, అంటే నాన్న ఉన్నాడు కదా, కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేస్తే అన్నట్టుగా వేసాను. లేకపోతే వీళ్ళ కోసం ఏమి వేయను. ఆ కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మరీ వేస్తాను. వడైనా, బోండాలైనా, పకోడీలైనా, లేకపోతే దోశల మీద కూడా ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ మా పిల్లలు అయితే అస్సలు నచ్చదని చెప్తారు. మీ పిల్లలు ఇంతేనా? మీ ఇంట్లో కూడా ఆనియన్స్ ఇలా తినరా చెప్పండి. మళ్ళీ ఫ్రైడ్ రైస్లో అట్లా అయితే ఆనియన్స్ మా పాప అయితే నంచుకొని మరీ తింటుంది. ఇట్లాంటి వాటిల్లో మాత్రం తీసి పక్కన పెట్టేసిద్ది. వీళ్ళతో ఏదైనా చేయాలంటే ఇదే గొడవండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి చేయాలి. పిల్లలకేమో వద్దంటారు, వాళ్ళ డాడీ మాత్రం ఆనియన్స్ పచ్చిమిర్చి వేయచ్చు కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్తారనమాట. ఇంకా పిల్లల కోసం తప్పదు, మేమే కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు కదా. పిల్లలు అసలే తింటారు అనమాట. వాళ్ళు అన్నీ తీసి పక్కన పెట్టేసి అంత గిల్లి గిల్లి పెడతారు. ఆనియన్ ఉన్న దగ్గరల్లో తీసి పక్కన పెట్టేస్తారు. ఇదండి, ఈ విధంగా వాటిలో అయితే రెడీ అయిపోతున్నాయి. ఇడ్లీ అయితే ఆల్రెడీ అయిపోయిందనమాట. అది తొందరగానే ఉడికిపోతుంది. పెట్టి చాలాసేపు అయిందనమాట. ఇడ్లీ అయితే ఉడికితే పక్కన పెట్టేశాను. ఇంకొంచెం జావ చేయాలి మా వారి కోసం. తను ఇంకా ఈ టిఫిన్ ఏం తినరు, తనైతే జావ తాగుతారని చెప్పి ఇంకా తనైతే కొంచెం జావ అయితే స్టవ్ మీద పెడతాను. ఒక గ్లాస్ వాటర్ వేసి పెట్టానంటే సరిపోతుంది, పెద్ద ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా నాన్న, నేను, లక్కీ చేసి మాత్రం ఈ టిఫినే తింటాం. ఇడ్లీ వడ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతా చేసి చట్నీ చేసిన తర్వాత మా చేసి తీసుకెళ్ళి ముందు పెడితే ఒక మాట అనిందండి, సాంబార్ లేదా అనిందనమాట. అప్పటికప్పుడు సాంబార్ చేసేంత టైం లేదులేమ్మ, తిను అంటే అడ్జస్ట్ అయ్యి తినింది. వీళ్ళకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చిన తర్వాత ఇవి కొంచెం కురుకురే వడియాలు ఉన్నాయి కదా, ఇంతకుముందు ఆల్రెడీ మనం వీడియో కూడా అప్లోడ్ చేసాము. ఆ వడియాలు కొంచెం ఫ్రై చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ లైక్ ఉంటాయి అని చెప్పేసి పిల్లలు కూడా కొంచెం ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు. ఫ్రై చేసి పెడితే వాళ్ళు తింటూ ఉంటారు, లంచ్ లైక్ కూడా ఉంటాయని చెప్పేసి అవైతే కొన్ని ఫ్రై చేసి పక్కన పెడుతున్నాను. ఎలాగో ఆయిల్ అనేది హీట్గానే ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. మళ్ళీ సపరేట్గా వేయించాలి మధ్యాహ్నం అంటే, మళ్ళీ సపరేట్గా ఏమంటారు, ఆయిల్ అంతా హీట్ అయ్యేసరికి గ్యాస్ చాలా అయిపోతుంది. అలా కాకుండా గ్యాస్ కొంచెం సేవ్ చేసినట్లు అవుతుందన్నమాట. చిన్న చిన్నవి కూడా పొదుపా అంటే అవునండి, ఏ పని పాట లేకుండా ఇంట్లోనే ఉంటున్నాను కదా, మరి చిన్న చిన్నవి కూడా పొదుపు చేసుకోవాలి, తప్పదు. మరి ఏ పని పాట లేకుండా అంటే ఖాళీగా ఏం లేకపోయినప్పటికీ ఇంట్లో పనులు అవి ఇవి చూసుకుంటున్నప్పటికీ నా చేతులతో సంపాదించే ఆదాయం అయితే నాకేమీ లేదు కదా, అందుకనమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వడం అని కాదు కానీ అది నిజమే అనిపిస్తుంది. అలాగని ఖాళీగా ఉండడం అయితే కాదండి. ఇంట్లో పని, ఇంటి పని, వంట పని అదంతా నేనే చూసుకుంటాను. అలాగే పనులు లేకుండా ఆ పని కూడా మనమే చేసుకుంటాం కాబట్టి కొంత మనీ అనేది ఆదా చేసినట్టే అవుతుంది. ఇక్కడైతే అనపకాయలు కదండి, ఈ తమ్మకాయలు అండి. మేమైతే తమ్మకాయలు అంటాము. ఇది ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను. కొంతమంది వచ్చేసి తమ్మకాయలని, కొంతమంది వచ్చేసి అంటే ఒకరు సమ్మకాయలని, తంబకాయలని అలా పెట్టారు. మేమైతే తమ్మకాయలు అంటాము. నా చిన్నప్పుడు చాలా బాగా ఉండేవి, మా ఇంట్లోనే పండేవన్నమాట. ఒక చెట్టు వేసామంటే బాగా వచ్చేస్తాయి, పొడవుగా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం సైడ్స్ పీచు తీసుకుంటూ వేసేసుకోవడమే. చిక్కుడుగాయలాగా సైడ్స్ నార ఉంటుంది, అది తీసేసుకుంటే బాగుంటుంది. లోపల పెద్ద సీడ్ ఏం ఫామ్ అవ్వదు. సీడ్స్ ఫామ్ అయ్యాయి అంటే అది ముదిరిపోయింది. అలా కాకుండా ఇలా లేతగా ఉంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇవి తీసుకొని నేనైతే దగ్గర 1 మంత్ అవుతుందండి. బెంగళూరు వెళ్ళక ముందే 10 రోజుల ముందు తీసుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళేంత వరకు అలాగే ఉన్నాయన్నమాట. పాడైపోతాయేమో అనుకున్నాను కానీ వండడం కుదరలేదనమాట. ఇప్పటికి కుదిరింది అది వండడం. రైస్ పెట్టాను, సంగటి కూడా చేసేసాను మధ్యాహ్నానికి. ఈ కర్రీ సంగట్లే కూడా చాలా బాగుంటుందండి. నేను కొంచెం గట్టిగా చేస్తాను కానీ ఇంకొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ లాగా, కొంచెం ఎక్కువ చారు గ్రేవీ లాగా చేసుకుంటే మనకు సంగట్లే కూడా బాగుంటుంది అనమాట. అలాగే చెక్క లవంగా వేసుకున్నామంటే పులావ్లో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. చిక్కుడుగాయ కర్రీ ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఈ కర్రీ కూడా ఇష్టపడతారు. చిక్కుడుగాయ పప్పులు తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఈ కాయ కూడా అదే టేస్ట్ ఉంటుందన్నమాట. సేమ్ టమాటా వేసి బీరకాయ, సొరకాయ, మనం బంగాళదుంప ఎలా చేసుకుంటామో టమాటా వేసేసి గ్రేవీ లాగా అలా చేసుకోవడమే, చాలా బాగుంటుంది.
ఇంకా సంగటి పెట్టే వాళ్ళకి సంగటి, అన్నం పెట్టే వాళ్ళకి అన్నం అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసి ఇక్కడైతే పచ్చడి చేస్తున్నానండి. ఏం లేదు, ముందు రోజు బయటికి వెళ్ళానండి, అంటే కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను హోల్సేల్ షాప్కి. ఆ పక్కనే ఆకుకూరలు అమ్ముతున్నారు. పుదీనా అయితే ఎంత ఫ్రెష్గా ఉందనమాట. అంత ఫ్రెష్గా ఉంటే నాకైతే అసలు వదలాలనిపించలేదు. తెచ్చేసుకున్నాను, ఒక 2 కట్టలు తెచ్చుకున్నాను. అవైతే ఇంకా వెంటనే ఇంటికి రాగానే కొంచెం వంటది చేసేసి ఒలిచేసి ఈ విధంగా పచ్చడి అయితే చేస్తున్నానండి. ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టాను ముందు రోజు. ఆ తర్వాత రోజు మాత్రం ఇంకా ఇదిగోండి ఈ వంట అది తినడం అయిపోయిన తర్వాత మొత్తం కడిగేసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను, తడంతా ఆరిపోయేలాగా. ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసేసి ముందుగా ఆకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఆకు తీసి పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా టమాటో, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఉప్పు, కారం, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా మరి ఏమీ వేయలేదండి. కొద్దిగా మెంతులు కూడా వేసాను. గ్రైండ్ చేసుకొని మళ్ళీ పోపు దినుసులు, వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తున్నాను. అంటే పోపు పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు, అంటే పచ్చడిని బట్టలేండి, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి 8 to 10 మినిట్స్ అట్లా పట్టింది. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆ మాత్రం ఉడికించాలన్నమాట. ఇంక పచ్చడి రెడీ అయిపోయింది. వీళ్ళైతే వాళ్ళ తాతయ్యని పార్కుకి తీసుకెళ్ళాలని చెప్పేసి రోజు గొడవండి. వాళ్ళ డాడీకి ఏమో నైట్ 11కి 10:30కి అట్లా వస్తున్నారు. వెళ్ళడానికేమో దూరం, మాకు ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే కొంచెం దూరంగా ఉంటుంది. వాళ్ళ డాడీ ఉంటే బండి మీద తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళ తాతయ్య పార్కు చూపించాలని చెప్పేసి ఇంకా ఒకటే అడుగుతుంటే సరే అని చెప్పేసి ఇంకా నేను తీసుకెళ్ళాను అనమాట. నడిచి వచ్చేసరికి ఇంకా సరిపోతుందనమాట. అందుకే అంత తొందరగా వెళ్ళను నేను. వాళ్ళ డాడీ ఉంటే తీసుకెళ్తారు. ఇక్కడైతే ఇంకా ఆడుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట లక్కీ అయితే. అక్కడ ఊగేదైతే వాళ్ళ ఫ్రెండ్ కాదు, అక్కడికక్కడ పరిచయమైన బాబు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటి దగ్గరే కాల్ చేస్తాడు. కాల్ చేసేసి వస్తున్నావా అని చెప్పేసి అడిగి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇంకా రాలేదు, తర్వాత వస్తారేమో వెయిట్ చేస్తూ ఉన్నారు. జెస్సీకి అయితే పెద్ద భయం అండి, ఇక్కడ కూర్చొని ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం అంటే చాలా భయం. అందుకని వాళ్ళ తాతయ్య చేపిస్తున్నాడు అనమాట. అది వాళ్ళ తాతయ్యకి ఎక్సర్సైజ్ అవుతుంది కానీ జెస్సీకి మాత్రం కాదు. అలా ఉంది. మా నాన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చాలా సన్నగా వీక్గా ఉంటారు. చూసారు కదా, జెస్సీ అయితే ఇలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. తాతయ్య నీదేంటి తాతయ్య అంటుంది వాళ్ళ తాతయ్య తోటి. నేను చేయాలి తాతయ్య అంటుంది కానీ తను మాత్రం చేయట్లేదు. చాలా భయపడిపోతుంది జెస్సీ. ఇదేనే కాదు, సైకిల్ దొక్కాలన్నా కూడా కొంచెం భయం ఎక్కువే జెస్సీకి. అన్నట్టు నాయుడుపేటలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ పార్క్ తెలిసే ఉంటుందండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గినా ఒకసారి విజిట్ చేయండి. మీ పిల్లలు అలాగే మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకనే కాదండి, ఒక 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లక్కీ ఏవేవైతే చేస్తున్నాడో అవన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చేస్తారండి. పెద్దవాళ్ళు ఏంటి, లేడీస్ అయితే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట. మనం పక్కన వాళ్ళని చూసి షైగా ఫీల్ అవ్వకుండా మన పని మనం చేసుకోవాలంతే. చాలామంది ఓల్డ్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, 60-50 పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి చేతనేని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అందరూ వస్తారు. కొంచెం ఆ పార్క్ కాబట్టి వాతావరణం అది బాగుంటుంది. వాకింగ్ చేసినంతసేపు చేసి అక్కడ కూర్చునేయచ్చు మంచిగా, అంత బాగుంటుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే పిల్లల్ని తీసుకొని అలా వెళ్ళండి, చాలా సరదాగా ఉంటుంది. పక్కనే తినుబండారాలు కూడా ఫుల్గా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్, మంచిగా ఫ్రూట్స్ అవి ఇవి ఏవి కావాలంటే అవి మనం కొనుక్కొని తినచ్చు ఆకలైనప్పుడు. పిల్లలకి కూడా పక్కనే పార్క్ కాబట్టి బాల్ అవి ఇవి కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి. అక్కడ కొంచెం టాయ్స్ కూడా అవి ఏవైనా కొనుక్కొని ఆడుకోవచ్చు. లక్కీ అయితే ఇప్పటికే వెళ్ళి 1 అవర్ అవుతుందండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు. ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న ఫోన్ నెంబర్ ఆ ఫోన్ తీసుకెళ్లకుండా నేను వేరే ఫోన్ తీసుకెళ్ళాను పార్క్కి. అందుకని వాడు బాగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. మా ఫ్రెండ్స్ రాలేదు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. నేనేమో ఉన్న వాళ్ళతోనే ఎవరితోనైనా కలుపుకొని ఇద్దరం ఆడుకుందామా అట్లా అనుకొని ఆడుకోవాళ్ళకి. వాళ్ళతోనే నీ ఫ్రెండ్సే రావాలి ఆడుకోవాలి అంటే కుదరదు, అందరినీ కలుపుకొని పోవాలిరా అంటే వాడు మాత్రం బొంగమూతి పెట్టాడని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఆడుతున్నాడు. ఎవరు విన్నారు? ఏంటంట ఇంకా వాడి బాధ చూడలేక ఫ్రెండ్స్ రాలేదని ఒక ఏడుపు మొహం పెడితేను ఇంకా వాళ్ళ తాతయ్య పాపం వాడితోటి కొంచెం కాళ్ళ నొప్పులైనా సరే వాడు ఏడుస్తున్నాడు, ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి కూడా అని చెప్పేసి ఇంకా తప్పక వాడితోటి ఆడుకుంటున్నాడు అనమాట.
ఆయనకి కొంచెం టైం పాస్ అయినట్టుగా ఉంటుంది. ఇక్కడైతే జెస్సీకి ఒక చిన్న పాప దొరికిందండి మంచిగా ఆడుకోవడానికి. ఎంత క్యూట్గా మా చిన్నులాగా భలే క్యూట్గా మాట్లాడుతుంది. వెంటనే మా చిన్ను గుర్తొచ్చేసింది. నాకైతే దీన్ని చూస్తే వాళ్ళ దగ్గరికి తీసుకోవాలనిపించింది. బాగా ఆడుకుంటున్నాను దీంతో నేను కూడాను. అంత క్యూట్గా మాట్లాడుతుంది. అక్కడికి వెళ్ళిన 10 మినిట్స్కే మంచిగా ఆంటీ ఆంటీ అనుకుంటూ వచ్చేస్తుంది. ప్రతిదీ ముచ్చట చేస్తుంది. అంటే పెద్ద పిల్లలాగా బాగా ముచ్చట్లు చెప్పేస్తుంది. నాకైతే బాగా ఆడుకుంటున్నారు జెస్సీ ఈ పాప. చెప్పరు అందరూ హాయ్ చెప్పండి. నైని హాయ్ చెప్పవా? ఆడికే చెప్తావా? నాకు నీకే చెప్తున్నది, నీకల్లా చూస్తుంది. బుడ్డి హాయ్ బుడ్డి. నువ్వు సిట్రేట్గా కూర్చో ఫస్ట్. ఏం పేరు ఆ పిల్ల పేరు? నీ పేరేం పేరు? నయనశ్రీ. కూర్చో సిట్రేట్గా కూర్చోవాలి. ఒకసారి గుచ్చుకుంటే మళ్ళీ గుచ్చుకోదు. ఈ పాప ఎవరో తెలియదండి. అక్కడికి వచ్చిన తర్వాత జెస్సీ దగ్గరికి వచ్చి మన ఇద్దరం ఆడుకుందామా అని అడిగిందంట. సరే అని చెప్పేసి ఇద్దరు కూర్చొని వంటలు చేస్తున్నారు. వీళ్ళకిద్దరు తోడుగా ఆ పాప వచ్చేసింది. ఆ పాప అయితే ఒక చిన్న బొమ్మ తీసుకొని ఆ బొమ్మకి అన్నం తినిపించడం, జోగైంది జో కొట్టడం, బొట్టు పెట్టడం ఇదంతా చేస్తుంది. సమ్మర్ హాలిడేస్ వల్ల పిల్లలకి ఇంట్లోనే ఉండి బాగా బోర్ కొట్టేస్తుంది అనమాట. అసలు వాళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా, ఇంత టీవీ ఫోన్లు ఉన్నా సరే ఇంకేదో ఒక మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో ఒక 30-40 మంది పిల్లల్లో కలిసి ఎంత స్ట్రిక్ట్గా ఉన్న టీచర్ అయినా సరే పిల్లల మొహాలు చూసుకుంటూ అందరూ కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. ఇంట్లో ఒక్కళ్ళే ఉండి అలాగే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళే చూసుకొని బాగా బోర్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అలా పార్కుకి తీసుకెళ్తే చూసారా వీళ్ళు ఇలా కూర్చున్నారా, ఇందాక ఇద్దరు పిల్లలు వచ్చి కూర్చున్నారు. ఆ పాప వెళ్ళిపోయింది. మళ్ళీ ఇదిగో వీళ్ళు ముగ్గురు వచ్చి కూర్చుంటున్నారు. అలా వస్తున్నారు వెళ్ళిపోతున్నారండి. బాగా క్యూట్గా ఉన్నారు పిల్లలందరూ. ఇంకా ఇందాక నా బుజ్జి పాప అయితే వెళ్ళిపోయిందండి. వాళ్ళ డాడీ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత బాధపడుతుందో, ఎంత ఏడుస్తుందో. అదైతే నేను లాలీపాపు చాక్లెట్స్ అన్నీ కొనిస్తాను రా అంటే ఆ పాప ఒకటే చెప్పింది, అన్నయ్యకి కొనిచ్చేసేయండి, నేను మాత్రం ఆంటీతో వెళ్ళిపోతాను అని చెప్పేసింది. అది ఆ ఒక గంటకే ఎంత కనెక్ట్ అయిపోయిందో నాతోటైతే భలే హ్యాపీ అనిపించింది. కానీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను చెప్పి కాఫీ పడేసినట్లు తినిపించేసి నా కళ్ళు చూడకుండా తినిపించేసుకో. లవ్ వచ్చిందంట. చేసా బొమ్మను చూపివా? బొమ్మను చూపించేసి బొమ్మని పోయినాయి మొత్తం కింద. అయ్యయ్యో బొమ్మను చూపించేసి జుట్టు పట్టుకుంటావేం చేసి నొప్పి పుట్టదా? నా కళ్ళ చూడవా? చేసి సరిగ్గా చూపి ఇట్లా ఊయమ్మ పిల్ల పడి ఇంకా మొత్తానికైతే 7-7:30 వరకు పార్కులోనే ఉన్నామండి. ఇంకా అప్పటికి పిల్లలకైతే బాగా ఆకలేసింది. ఇంకా వస్తూ నూడిల్స్ తెచ్చుకున్నారు. వాళ్ళే అడిగారు. ఇంకా తప్పక కొనిచ్చాను అనమాట. ఇంటి దగ్గర కూడా అన్నం రెడీగా లేదు, వచ్చి వంట చేయాలి. ఇంటి దగ్గర పాలు తాగేసి వెళ్ళారు. బాదం పాలు చేశాను, అవి తాగేసి వెళ్ళారు. ఇంకా బాగా ఆకలేసి నూడిల్స్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా అవైతే కట్ చేసి ఇచ్చేస్తున్నారు నాన్న. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.